Viewers, welcome to IVCCSEAP. సో ప్రీవియస్ వీడియోస్లో నుంచి మన గత 2 వీడియోల నుంచి కూడా ఈ వూప్స్ అండ్ జావా నుంచి లెసన్స్ ప్రాక్టికల్ సెషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో థియరీ మనకు అవసరం కావాలి అనుకున్న వాళ్ళు మనకు సిఎస్సి లెసన్స్ అనే యొక్క ప్లేలిస్ట్ ఉందండి. ఆ ప్లేలిస్ట్ నుంచి కూడా మన థియరీ లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ లెసన్స్లు కూడా మీరు సిఎస్సి లెసన్స్ అనే ప్లేలిస్ట్ నుంచి కూడా ఆ వీడియోస్ చూసినట్లయితే థియరీ లెసన్స్ కూడా మీకు అర్థమవుతాయి. సో అదండి సిఎస్సి లెసన్స్ ప్లేలిస్ట్ నుంచి కూడా మన ఛానల్లో ఉంటుంది. సిఎస్సి లెసన్స్ అని మీరు సెర్చ్ చేసినా కూడా మనకు ఈ యొక్క మన ప్లేలిస్ట్ అనేది మీకు సెర్చ్లో వస్తుంది. సో అక్కడైనా మీరు సరే ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్లో దండిగా చేశానండి. దానికి మనకు దాదాపుగా 100 వీడియోస్ పైగానే చేశాను. అందులో మనకు సిఎస్సి జావా లెసన్స్, డిసిసిఎన్ లెసన్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, అదేవిధంగా ఆర్డిబిఎంఎస్ లెసన్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఎంఎస్ ఆఫీసు, సి ప్రోగ్రామింగ్ నుంచి లెసన్స్ అనేటివి మనం అందులో డిస్కస్ చేసాం. నీట్గా బోర్డు మీద పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అవి కానీ మీరు గమనించి నేర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఈరోజు వీడియోలో మనం ల్యాబ్ 3 ప్రోగ్రాము డే నేమ్ యూజింగ్ స్విచ్ ఎగ్జాంపుల్ అండి. స్విచ్ ఎగ్జాంపుల్ తీసుకుని స్విచ్ ఆఫ్ కండిషన్ ద్వారా డే నెంబర్ ఎంటర్ చేస్తే ఇప్పుడు 1 అని ఎంటర్ చేసామంటే సండే అని వస్తుంది. సో ఆ విధంగా మనం నెంబర్ ఎంటర్ 1 to 7 నెంబర్స్ ఇచ్చినట్లయితే డే నేమ్స్ వస్తాయి, సండే, మండే అని. ఒకవేళ మీరు 8 లేదా 0 లాగా అనదర్ నంబర్ లేదా క్యారెక్టర్ ఏదైనా ఇచ్చినట్లయితే రాంగ్ అని చెప్పి మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఆ విధంగా మనకు ఈరోజు ఈ సెషన్లో మనం ఆ స్విచ్ ఎగ్జాంపుల్ ఉపయోగించి డే నేమ్ని ఎలా ప్రింట్ చేయాలి యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఇది కూడా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఇవ్వాలి. ప్రీవియస్ వీడియోస్లో ఎలాగా మనం ఎగ్జిక్యూట్ చేసాం ప్రోగ్రామ్, ఇది కూడా అలాగే చేయాలి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ IVCCSEAP and follow my channel, then you can get a good information. So that is my assurance. Thank you very much for my subscribing my channel IVCCSEAP. So today's session lo manamu switch lab 3 experiment name వచ్చేసి print day name. మనం నెంబర్ ఇస్తే సండే, మండే అని చెప్పని ప్రింట్ అవుతుందండి. సో అది ఇంపోర్ట్ java.io.star import java.lang.star క్లాస్ డే నేమ్. ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్స్లో వచ్చే క్వశ్చన్స్ అండి. ఊరికే నార్మల్గా తీసుకోవద్దు, ప్రాక్టికల్స్లో ఖచ్చితంగా మీకు అడిగేటువంటి క్వశ్చన్స్. సో వైవా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయలేదు. సో ఆ వీడియో సంబంధించి సరే ఈ ప్రోగ్రామ్ సంబంధించి వైవా కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వైవా ఏం అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేసి ఈ ప్రోగ్రామ్ నుంచి, అదేవిధంగా జనరల్గా ఏం అడుగుతారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో పబ్లిక్ static void main of string args of begin into n. ఓకే, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. మనం మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ n అనే తీసుకుంటున్నాం. సో మీ రికార్డ్లో కూడా n అనే ఉందండి. సో ఇక్కడ మనం n అని తీసుకుందాం. ఇంటీజర్ డాట్ parse int of args of 0. సో మనం కీబోర్డ్ నుంచి మనం కమాండ్లో ఇచ్చే నెంబరు ప్రకారంగా డే నేమ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. సో స్విచ్ అనేది తీసుకున్నాం. స్విచ్ ఎగ్జాంపుల్ ఉండేది స్విచ్ ఆఫ్ n బిగిన్ కేస్ 1. ఒకవేళ 1 అని ఇచ్చారనుకోండి, 1 to 7 ఇవ్వాలి. వేరే నెంబర్స్ ఇస్తే అది రాంగ్ అనే అవుట్పుట్ వస్తుంది. సో అది కూడా మనకు డిఫాల్ట్లో చూపించుకోవచ్చు. 1 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రింట్ లైన్ ఆఫ్ సండే నుంచి స్టార్ట్ చేసి సాటర్డేతో మనం ఎండ్ చేయొచ్చు. సో ఎవ్రీ కేస్ మస్ట్ ఫాలో ఎ బ్రేక్. ఆ సింటాక్సెస్ ఏంటి అనేది నేను డీటెయిల్గా సిఎస్సి లెసన్స్ అనే మనకు ప్లేలిస్ట్లో డిస్కస్ చేశాను. అందులో నుంచి మీరు చూడవచ్చు.
సిస్టమ్ డాట్ అవుట్ డాట్, ఒకవేళ ఇన్పుట్ అనేది 2 అని ఇస్తే మండే అని వస్తుందండి. మండే followed by a break, case 3, print line of Tuesday followed by a break, case 4, ఒకవేళ 4 అనే నెంబర్ ఇచ్చినట్లయితే థర్స్డే ఫిఫ్త్ నెంబర్ ఇచ్చినట్లయితే ఫ్రైడే బ్రేక్, కేస్ 6 సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ సాటర్డే. సారీ, మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసామండి. సో ఇక్కడ మనకు ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే రావాలి. సో అది ఒకసారి గమనించండి. వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే అండి. ఇప్పుడు మనం డే 6 అని ఇస్తే ఫ్రైడే అని వస్తుంది, ఫాలోడ్ బై ఏ బ్రేక్, కేస్ 7 సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ సాటర్డే ఫాలోడ్ బై ఏ బ్రేక్. ఫైనల్ గా డిఫాల్ట్ అండి, మనకు టోటల్ 7 days కవర్ అయిపోయింది. DULT ఇందులో మనకు సింటాక్స్ తెలిస్తే చాలు, పెద్ద లాజిక్ అనేది ఏం లేదు. బాగా గమనించండి, సింటాక్స్ తెలిసి ఉంటే ఈజీగా మనం ఈ ప్రోగ్రామ్ అయితే రాసేయచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ రాంగ్ ఇన్పుట్ రాంగ్ ఇచ్చారు, ఒకసారి గమనించుకోండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాలోడ్ బై ఏ బ్రేక్. సో స్విచ్ ఆఫ్ ద మెయిన్, స్విచ్ ఎండ్, తర్వాత మెయిన్ ఆఫ్ మెథడ్ ఎండ్, క్లాస్ ఎండ్. సో ఇదండి సింపుల్ ప్రోగ్రామ్. మనం నేమ్ ఇస్తే అది మనకు ఏ డే అని చెప్పని అవుట్పుట్ వస్తుంది యూజింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. మొదటగా సేవ్ చేయండి. సేవ్, మన క్లాస్ నేమ్ ఏది ఉంటే అదే మనం ఇక్కడ సేవ్ చేయాలి. డే నేమ్ డాట్ జావా. సో ఇలాగా మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జిక్యూషన్, కంపైల్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ఒకవేళ మనకు ఈ ప్రోగ్రామ్ నుంచి లేదా ప్రీవియస్ ఏవైనా రాడ్ ప్రోగ్రామ్ నుంచి ఎటువంటి మనకు వైవా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. రికార్డులో కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. మనకు ప్రోగ్రామ్ చూస్తానే ఇందులో స్విచ్ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి స్విచ్ సింటాక్స్ ఏమైనా అడగచ్చు. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయని అడుగుతారు, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లాడర్, తర్వాత స్విచ్, బ్రేక్, ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ కిందకే వస్తాయి. సో అవన్నీ కూడా మీరు చెప్పొచ్చు. అదేవిధంగా జనరల్ గా అయినట్లయితే హూ డెవలప్డ్ జావా లాంగ్వేజ్, అది జనరల్ క్వశ్చన్ గా మనం అనుకోవచ్చు. బైట్ కోడ్, అదేవిధంగా జేవిఎం ఫుల్ ఫామ్, జేవిఎం అనగానేమి, ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే అడగచ్చు. మెయిన్ గా అడిగేది స్విచ్ యొక్క సింటాక్స్,
సో తర్వాత స్విచ్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి అని అడుగుతారు. సో మనకు ఏవైనా రాడ్ ప్రోగ్రామ్ చూసినట్లయినా అందులో మనకు ఉన్నటువంటి లాజిక్లో మనము ఇఫ్ కండిషన్ అనేది ఉపయోగించాం కాబట్టి దాని యొక్క సింటాక్స్ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు జావా ప్రోగ్రామ్ని హౌ టు కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తారని అడుగుతారు. సో అదేవిధంగా జావా కంపైల్ చేయాలంటే ఏంటి కమాండ్, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏంటి కమాండ్, ఇలాంటివన్నీ జనరల్గా అడిగే అవకాశం ఉంది. సో అదండి ఈ ప్రోగ్రామ్ నుంచి ఇలాంటి వైవా క్వశ్చన్స్ అడిగే అవకాశము ఎక్కువగా ఉన్నది. ఓకే, ఇప్పుడు మనము కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. సో మనం ఆల్రెడీ డాస్ కమాండ్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సో దీని నుంచి మీరు జావా సి ప్రోగ్రామ్ నేమ్ డే నేమ్ డాట్ జావా ఇచ్చినట్లయితే ఒక ఎర్రర్ వచ్చిందండి. ఇక్కడ ఇంటీజర్ డాట్ పార్సెంట్ ఆఫ్ ARGS ఆఫ్ 0 ఇంటి n ఈక్వల్స్ టు కెనాట్ ఫైండ్ సింబల్. సో ఇక్కడ మనకు అది క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, మనం స్మాల్ లెటర్ ఇచ్చాం కాబట్టి అది కెనాట్ ఫైండ్ సింబల్ అని వచ్చింది. ఓకే, అగైన్ సేవ్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి క్లియర్స్ ద స్క్రీన్, జావా సి డే నేమ్ డాట్ జావా సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయిందండి. ఇప్పుడు జావా ఇక్కడ మీరు గమనించాలి. సో ఇక్కడ నంబర్ ఏదైతే మీరు 1 to 7 ఏదైనా నంబరు ఇక్కడ ఇవ్వాలి. నేను 2 అని ఇస్తున్నాను. ఇక్కడ మండే అని వచ్చింది. ఓకే, అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేయండి. 1 అని ఇచ్చినట్లయితే సండే అని వచ్చింది. అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి 3 అని ఇవ్వండి, మనకు ట్యూస్డే అని వస్తుంది. అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి నంబర్ ప్లేస్లో 7 అని ఇవ్వండి, 7 ఇంక ఇక్కడ సాటర్డే అని వచ్చింది. సో ఇప్పుడు అలా కాకుండా నేను 8 అనేది ఇచ్చాను, 8 లేదంటే 0 అనేది ఇచ్చి చూడండి, ఇప్పుడు మీకు రాంగ్ ఇన్పుట్ అని వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చేసారు, ఈ అని ఇచ్చాము, అప్పుడు కూడా ఎక్సెప్షన్ అనేది అరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటీజర్ టైప్ డేటా మీరు ఇవ్వాలి, కానీ మీరు క్యారెక్టర్ టైప్ డేటా అనేది ఇస్తున్నారు. సో నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అనేది అరైజ్ అయింది అని చెప్పి మనకు ఎర్రర్ థ్రెడ్ అంతా ఎక్సెప్షన్ దాని గురించి అంతా కూడా చూపిస్తుంది. సో అదండి. సో మీరు రాంగ్ ఇన్పుట్ ఇచ్చినట్లయితే నంబర్ ఏదైనా ఇస్తే రాంగ్ ఇన్పుట్ అని వస్తుంది. మీరు ఏదైనా లెటర్స్ అలా ఇవ్వాలని ట్రై చేసినప్పుడు ఎక్సెప్షన్ అనేది అరైజ్ అవుతుందండి. లెటర్ చాప్టర్స్లో అని మీరు ఎక్సెప్షన్ అంటే ఏంటి అనేది కూడా చూడొచ్చు. అలా థియరీలో ఆల్రెడీ డిస్కస్ చేశాను. అక్కడ నుంచి కూడా మీరు సిఎస్సి లెసన్స్లో ఎక్సెప్షన్స్, ఎన్ని రకాల ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోలు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థం కూడా అవుతుందండి. సో దట్ ఈస్ టుడేస్ టాపిక్. ల్యాబ్ 3 అండి, వూప్స్ అండ్ జావాలో నుంచి ల్యాబ్ 3 ప్రోగ్రామ్ డే నేమ్ని ప్రింట్ చేయడం. 1 అని ఇస్తే సండే, 2 అని ఇస్తే మండే లాగా ప్రింట్ చేయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో రిమెంబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ IVCCSEAP. సో ఈ ఛానల్ని గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అలాగే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అండ్ తర్వాత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకున్నా లేదా డౌట్స్ ఏమైనా అడగాలనుకున్నా కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వొకేషనల్ కోర్స్ పరంగా కావచ్చు, సబ్జెక్ట్ పరంగా కావచ్చు, డౌట్స్ ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. నా టైం ఉన్నంత సమయంలో నాకు తెలిసినంతలో ఖచ్చితంగా మనకు ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.